Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటే ఏంటి, అది ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? యూజువల్లీ మనకు లంగ్స్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు కానీ బ్లడ్తో బ్లాక్ అయినట్టయితే ఆ కండిషన్ని మనం పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అని అంటాం. ఈ పల్మనరీ థ్రాంబోఎంబోలిజంలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సడన్గా ఆయాసం రావడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అండ్ దాంతోపాటు చెస్ట్ పెయిన్ ఉండడం, కొంతమంది పేషెంట్స్లో కాఫ్ చేసినప్పుడు బ్లడ్ పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ పల్మనరీ ఎంబోలిజం ఎవరిలో వస్తుంది అంటే మేజర్గా వచ్చి మనకు ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలిటీ, అంటే చాలా కాలం పాటు కదలకుండా అలా కూర్చొని ఉన్నా, లేదంటే ఎక్కువ కాలం కొంతమంది పేషెంట్స్లో అంటే బెడ్ రిడెన్ పేషెంట్స్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు 4 అవర్స్కి మించి కానీ ఉన్నట్లయితే కంటిన్యూస్గా అలాగే కూర్చొని ఉన్నా కూడా మనకు ఈ పల్మనరీ ఎంబోలిజం వచ్చే రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఇన్ బిట్వీన్ నడుస్తూ ఉండడం అనేది మంచిది. ఈ పల్మనరీ ఎంబోలిజంలో ఎక్కువసార్లు మనకు కాళ్ళల్లో ఉండే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యి అది ట్రావెల్ చేసి లంగ్స్కి వెళ్ళే రక్తనాళాలని బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అదర్ కండిషన్స్ వచ్చి మనకు క్యాన్సర్ పేషెంట్స్, ఏదైనా మ్యాలిగ్నెన్సీ ఉన్నప్పుడు అది మనకు బ్లడ్ క్లాట్ అయ్యే నేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల కూడా మనకు ఈ పల్మనరీ ఎంబోలిజమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కాంట్రాసెప్టివ్స్ పిల్స్ ఎక్కువగా వాడడం ఆర్ ఎనీ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ, అంటే ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ వాడడం, అలాంటి కండిషన్స్లో కూడా మనకు బ్లడ్ క్లాట్ అయ్యే నేచర్ ఇంక్రీజ్ అయ్యి ఈ పల్మనరీ ఎంబోలిజం అనేది వస్తుంటుంది. పల్మనరీ ఎంబోలిజంని మనం ఖచ్చితంగా డయాగ్నోస్ చేయడానికి సిటీ పల్మనరీ యాంజియో అనే టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. దాని తర్వాత ఒకవేళ పల్మనరీ ఎంబోలిజం ఉన్నట్టయితే కొన్ని రకాలైన బ్లడ్ థిన్నర్ మెడికేషన్ వాడడం ద్వారా దీన్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు.